హలో ఎవ్రీవన్, ఐఎమ్ అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ఫ్యాబేసీ. దీన్నే తెలుగులో ఫ్యాబేసీలో అనావశ్యక అంగాలు అంటారు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది: డిస్క్రైబ్ ద నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ బిలాంగింగ్ టు ఫ్యాబేసీ. తెలుగు మీడియంలో వచ్చేటటువంటి క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది: ఫ్యాబేసీకి చెందిన మొక్కల అనావశ్యక పుష్ప అంగాలను వివరించండి. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ఈ క్రింది విధంగా ఉండాలి. ఆన్సర్ లో క్యాలిక్స్ గురించి, అదే విధంగా కరోలా గురించి రాయాల్సి ఉంటుంది. అంటే రక్షక పత్రావళి గురించి, ఆకర్షక పత్రావళి గురించి రాయాల్సి ఉంటుంది. క్యాలిక్స్ గురించి రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అదే విధంగా కరోలా గురించి రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఈ విధంగా మీరు రాసేటటువంటి ఆన్సర్ కు ఓవరాల్ గా 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. డయాగ్రామ్స్ డ్రా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టాపిక్ ఏంటి అంటే ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్స్ లో ఫ్లవర్ లో ఉండేటటువంటి నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే అనావశ్యక పుష్ప భాగాలు అంటే ఏంటో వీటి గురించి చెప్తాను. ఇక్కడ మీకు ఈ కింద ఫోటోలో మీరు ఒక ఫ్లవర్ ని చూడొచ్చు. ఈ ఫ్లవర్ లో మీకు ఈ ఫ్లవర్ కింద సన్నగా ఉన్నటువంటి ఒక స్టాక్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దీన్ని పెడిసిల్ అంటారు. తెలుగులో పుష్ప వృంతము అంటారు. ఈ పెడిసిల్ పైన మీకు బ్రాడ్ గా ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. దీన్నే థాలమస్, తెలుగులో పుష్పాసనము అంటారు. ఈ థాలమస్ పైననే మనకి ఫ్లోరల్ పార్ట్స్ అనేటటువంటివి అరేంజ్ అయి ఉంటాయి. ఫ్లోరల్ పార్ట్స్ అనేటటువంటివి ముఖ్యంగా 4 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి అన్నింటికన్నా కిందగా గ్రీన్ కలర్ లో ఉండేటటువంటిది సెపల్ గా చెప్తాము. దీన్నే రక్షక పత్రాలు అంటారు. ఇక ఫ్లవర్స్ బ్యూటిఫుల్ గా ఉండడానికి కారణమైనటువంటి కలర్ఫుల్ వాటిని మనము పెటల్స్, తెలుగులో ఆకర్షక పత్రాలు అంటారు. ఇక నెక్స్ట్ వన్, ఫ్లవర్ లోపల ఉండేటటువంటివి ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి. వీటిని స్టామెన్స్ అంటారు. తెలుగులో కేసరాలు అంటారు. ఇక ఫైనల్ గా మధ్యలో ఉన్నటువంటిది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. దీన్ని పిస్టిల్ అంటారు. తెలుగులో అండకోశము అంటారు. జనరల్ గా ఈ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి స్టామెన్ ని మనము మేల్ సెక్స్ ఆర్గన్ గా చెప్తాం. అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగంగా చెప్తాం. అదే విధంగా ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పిస్టిల్ ని ఫీమేల్ సెక్స్ ఆర్గన్ గా చెప్తాం. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అంగంగా చెప్తాం. అంటే ఫ్లవర్ లో సెక్చువల్ రిప్రొడక్షన్ జరగాలి అంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలి అంటే ముఖ్యంగా అవసరమైనటువంటి ఫ్లోరల్ పార్ట్స్ ఏంటి అంటే ఒకటి స్టామెన్, రెండవది పిస్టిల్. కాబట్టి ఈ రెండింటిని ఏమంటారు అంటే ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గా చెప్తాము. అంటే సెక్చువల్ రిప్రొడక్షన్ కి అవసరమైనటువంటి ఆవశ్యక పుష్ప భాగాలుగా చెప్తాం. ఇక ఇక్కడ అన్నింటికన్నా కింద ఉన్నటువంటి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నటువంటిది సెపల్, అదే విధంగా రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటిది పెటల్. ఈ రక్షక ఆకర్షక పత్రాలు సెక్చువల్ రిప్రొడక్షన్ కి అవసరం ఉండవు. కాబట్టి ఈ విధంగా సెక్చువల్ రిప్రొడక్షన్ కి అంటే లైంగిక ప్రత్యుత్పత్తికి అవసరం లేనటువంటి ఈ సెపల్, పెటల్స్ ని ఏమంటాము అంటే నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గా చెప్తాము. వీటిని తెలుగులో అనావశ్యక పుష్ప భాగాలుగా చెప్తాం. సో మనకి క్వశ్చన్ లో నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి ఇచ్చినప్పుడు మనం వేటి గురించి రాయాలి అంటే సెపల్స్ గురించి రాయాలి, అదే విధంగా పెటల్స్ గురించి రాయాలి. తెలుగు మీడియంలో అయితే రక్షక పత్రాల గురించి, ఆకర్షక పత్రాల గురించి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి వర్డ్స్ వస్తాయి. వాటి గురించి నేను ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసాను. దాన్ని ఏమంటాము అంటే యాక్సిస్, అక్షము అంటారు తెలుగులో. అదే విధంగా కింద ఇక్కడ మీకు ఒక చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దీన్నే బ్రాక్ట్ అంటారు. తెలుగులో పుచ్చము అంటారు. జనరల్ గా ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ బ్రాక్ట్ కి యాక్సిస్ కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ నేను రౌండ్ గా సర్కిల్ గా డ్రా చేసినటువంటిది ఫ్లవర్ అనుకోండి. అదే విధంగా ఇక్కడ మీకు సన్నగా పొడవుగా స్టాక్ లాగా ఉంది కదా, దీన్ని పెడిసిల్ అనుకోండి. ఇక్కడ ఈ రౌండ్ గా సర్కిల్ గా డ్రా చేసినటువంటి దాంట్లోనే మీకు 4 టైప్స్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి. అంటే సెపల్స్ ఉంటాయి, పెటల్స్ ఉంటాయి, స్టామెన్, పిస్టిల్ అని 4 కూడా ఇందులోనే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ టాపిక్ దేని గురించి అంటే ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినటువంటి ఫ్లవర్ గురించి, అందులో నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి. కాబట్టి ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందినటువంటి చిక్కుడు పువ్వు, బీన్ ఫ్లవర్ ని ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను పైన డ్రా చేసినట్టుగా యాక్సిస్, బ్రాక్ట్ ఈ రెండిటికి మధ్యన ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒరిజినల్ ఫ్లవర్ ని తీసుకొని చూపిస్తాను. కావాలంటే జూమ్ లో పెట్టి చూసుకోండి. ఇక్కడ మీకు స్ట్రైట్ గా కనిపిస్తున్నటువంటిది యాక్సిస్ గా చెప్తాము, అక్షము అంటారు. అదే విధంగా ఈ ఫ్లవర్ కి కింద మనకి సన్నగా ఒక బ్రాక్ట్ ఉంటుంది, పుచ్చం ఉంటుంది. సో ఇటు సైడ్ బ్రాక్ట్ ఉంది, ఇటు సైడ్ యాక్సిస్, అక్షం ఉంది. ఈ రెండిటికి మధ్యన మనకి ఫ్లవర్ కనిపిస్తుంది. అయితే ఈ ఫ్లవర్ లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యాంటీరియర్ సైడ్, పోస్టీరియర్ సైడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్రాక్ట్ కింది వైపున ఉంది, ఇటు సైడ్ యాక్సిస్ ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఫ్లవర్ ఉంది అని చెప్పాను కదా. ఈ ఫ్లవర్ లో మనము ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే
2 సైడ్స్ కనిపిస్తున్నాయి. ఏ సైడ్ అయితే బ్రాక్ట్ సైడ్ ఉందో అంటే పుచ్చం వైపు ఉన్నటువంటి ఈ సైడ్ ని ఏమంటారు అంటే యాంటీరియర్ సైడ్, దీన్నే తెలుగులో పూర్వాంతము అని చెప్తాము. అదే విధంగా యాక్సిస్ వైపు ఉన్నటువంటి ఇటు సైడ్ ని ఏమంటారు అంటే పోస్టీరియర్ సైడ్ లేదా తెలుగులో పరాంతము అని చెప్తాం. ఇక్కడ మీరు చిక్కుడు పువ్వులో కూడా క్లియర్ గా చూడొచ్చు, ఇటువైపు యాక్సిస్ ఉంది కాబట్టి యాక్సిస్ ఉన్నటువంటి ఈ సైడ్ ని ఏమంటారు అంటే పోస్టీరియర్ సైడ్ గా చెప్తాము. అదే విధంగా ఇక్కడ మనకి బ్రాక్ట్ కనిపిస్తుంది చిన్నది, ఈ బ్రాక్ట్ ఉన్నటువంటి ఈ సైడ్ ని ఏమంటారు అంటే యాంటీరియర్ సైడ్, తెలుగులో పూర్వాంతము అంటారు. ఇప్పుడు మన టాపిక్ నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి కదా, అంటే మనము సెపల్స్ గురించి రాయాలి, పెటల్స్ గురించి రాయాలి అని చెప్పాను. ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ లో ఫస్ట్ వన్ క్యాలిక్స్ గురించి ఉంది, సెకండ్ వన్ కరోలా గురించి ఉంది. మరి క్యాలిక్స్ అంటే ఏంటి? ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని సెపల్స్ ని కలిపి మనము క్యాలిక్స్ అంటారు. అదే విధంగా ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని పెటల్స్ ని కలిపి మనం కరోలా అంటాము. తెలుగులో చెప్పాలంటే ఒక పుష్పంలో ఉన్నటువంటి అన్ని రక్షక పత్రాలను కలిపి రక్షక పత్రావళి అంటారు. అదే విధంగా ఒక పుష్పంలో ఉన్నటువంటి అన్ని ఆకర్షక పత్రాలను కలిపి ఆకర్షక పత్రావళి అంటారు. ఇప్పుడు మీకు ఫస్ట్ వన్ క్యాలిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఫ్లవర్ లో ఎన్ని సెపల్స్ ఉంటాయి అంటే 5 ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఈ చిక్కుడు ఫ్లవర్ లో ఇప్పుడు ఈ క్యాలిక్స్ ని ఫ్లవర్ నుండి నేను సెపరేట్ చేసి చూపించాను. ఇప్పుడు ఈ సెపల్స్ మనకి ఎన్ని ఉన్నాయి అని అంటే 5 ఉన్నాయి. ఇక్కడ ఈ చివరన 1 కనిపిస్తోంది, ఇది 2, ఇది 3, అదే విధంగా ఇది 4, ఇది లాస్ట్ వన్ 5. ఇక్కడ 5 సెపల్స్ ఉన్నాయి. ఈ 5 సెపల్స్ కూడా ఫ్యూజ్డ్ అంటే అతుక్కొని ఉన్నాయి. ఇక్కడ క్యాలిక్స్ లో మనకి సెపల్స్ 5 ఉన్నాయి. ఈ 5 సెపల్స్ అతుక్కొని ఉంటే వాటి ఏమంటారు అంటే గ్యామోసెపలస్ గా చెప్తాం. దీన్నే తెలుగులో సంయుక్తము అంటారు. అంటే రక్షక పత్రాలు 5 ఉన్నాయి, ఆ 5 కూడా అతుక్కొని ఉన్నాయి కాబట్టి సంయుక్తము అని చెప్తాం. అదే విధంగా ఈ 5 సెపల్స్ లో ఒక్క సెపల్ అన్నింటికన్నా పెద్దగా ఉంటుంది. చూడండి ఇక్కడ క్లియర్ గా ఈ 4 సెపల్స్ ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ ఒక్క సెపల్ మాత్రం మనకి పెద్దగా కనిపిస్తుంది. ఈ పెద్దగా ఉన్నటువంటి సెపల్ ని మనము ఆడ్ సెపల్ అంటాం. ఇక్కడ చూడండి మీకు ఆడ్ సెపల్ ఈజ్ యాంటీరియర్ అని ఇవ్వడం జరిగింది. దీన్నే తెలుగులో పెద్దగా ఉన్నటువంటి ఒక రక్షక పత్రాన్ని బేసి రక్షక పత్రంగా చెప్తాం. ఇక్కడ మరి ఏమి ఇచ్చారు క్లియర్ గా, ఆడ్ సెపల్ అనేటటువంటి యాంటీరియర్ సైడ్ ఉంది అని ఇచ్చారు, అంటే పూర్వాంతంలో ఉంది అని చెప్పడం జరిగింది. ఇందాక మీకు చెప్పాను యాంటీరియర్ అంటే ఫ్లవర్ లో ఒక హాఫ్ సైడ్ అంటే సగభాగం అనేటటువంటిది బ్రాక్ట్ వైపు ఉంటుంది అని చెప్పాను, ఇంకొక హాఫ్ సైడ్ అనేటటువంటిది యాక్సిస్ వైపు ఉంటుంది అని చెప్పాను. బ్రాక్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని యాంటీరియర్ సైడ్ అంటారు, యాక్సిస్ వైపు ఉన్నటువంటి దాన్ని పోస్టీరియర్ సైడ్ అంటారని చెప్పాను. అంటే ఇక్కడ మీరు చూసినటువంటి ఈ ఆడ్ సెపల్ అనేటటువంటిది ఎట్ సైడ్ ఉంది అంటే యాంటీరియర్ సైడ్ ఉంది, అంటే బ్రాక్ట్ వైపు ఉంటుంది అని చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు ఇక్కడ క్లియర్ గా ఫ్లవర్ లో చూడొచ్చు, ఇది యాక్సిస్, యాక్సిస్ వైపు ఉన్నటువంటిది ఈ ఫ్లవర్ ని ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటారు అంటే పోస్టీరియర్ సైడ్ అంటారు. ఇక్కడ కింది వైపు ఉండేటటువంటిది బ్రాక్ట్, ఇటువైపు దీన్ని మనము యాంటీరియర్ సైడ్ అంటాము. సో ఇక్కడ మనకి ఈ ఫ్లవర్ లో ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి సెపల్స్ లో మనకి ఈ ఆడ్ సెపల్ అనేటటువంటిది ఎట్ సైడ్ ఉంటుంది అంటే బ్రాక్ట్ సైడ్ ఉంటుంది అని చెప్పొచ్చు క్లియర్ గా. అదే విధంగా ఈ 5 సెపల్స్ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే వాల్వేట్ అరేంజ్మెంట్, దీన్నే వాల్వేట్ ఈస్టివేషన్ అంటారు. ఈస్టివేషన్ అనేటటువంటిది మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీకు కనిపించేటటువంటిది ఫ్లోరల్ డయాగ్రామ్. ఇక్కడ మీకు ఈ ఫోటోలో చూసేటటువంటి ఈ ప్లాంట్ దేనికి సంబంధించింది అంటే క్లిటోరియా టర్నేటా. ఇది ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్. దీంట్లో ఫ్లవర్స్ బ్లూ కలర్ లో ఉంటాయి. వీటిని తెలుగులో శంకు పుష్పాలు అంటారు. ఇక్కడ మీరు ఈ ఫ్లవర్ లో క్లియర్ గా చూడొచ్చు, కింద మనకి గ్రీన్ కలర్ లో కనిపించేటటువంటిది వీటిని సెపల్స్ రక్షక పత్రాలు అంటారు. ఈ బ్లూ కలర్ లో కనిపించేటటువంటివి ఆకర్షక పత్రాలు. ఇక్కడ మీకు ఈ విధంగా చిక్కుడు పువ్వు నుండి సెపరేట్ చేసినటువంటి సెపల్ ని సెపరేట్ చేసి చూపించాను కదా. ఇక్కడ ఈ ఫోటోలో కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు సెపరేట్ చేసినటువంటి క్యాలిక్స్ ని. ఇందులో మీకు 5 సెపల్స్ కనిపిస్తున్నాయి. ఈ సెపల్స్ అన్ని కూడా ఫ్యూజ్ అయి ఉన్నాయి, అతుక్కొని ఉన్నాయి, కానీ పైన మాత్రం ఈ కొద్ది పార్ట్ మనకి సెపరేట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ సెపరేట్ గా ఉన్నటువంటి పైన ఇక్కడ షార్ప్ గా ఉన్నటువంటి వీటిని చూసే మనము నెంబర్స్ కౌంట్ చేయొచ్చు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇక్కడ లాస్ట్ లో ఉన్నటువంటిది అన్నింటికన్నా పెద్దగా ఉన్నటువంటి సెపల్ కాబట్టి దీన్ని ఆడ్ సెపల్ గా చెప్తాము. ఈ ఆడ్ సెపల్ ఎట్ సైడ్ ఉంటుంది అంటే యాంటీరియర్ సైడ్ ఉంటుంది అని మీకు చెప్పాను ఇందాక క్లియర్ గా. అయితే ఈ సెపల్స్ లో ఉన్నటువంటి అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే వాల్వేట్ ఈస్టివేషన్ అంటారు అని చెప్పాను. ఈస్టివేషన్ అంటే ఇక్కడ సెపల్స్ 5 ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా హ్యాండ్ ఇది ఒక సెపల్ అనుకోండి, దాని పక్కన ఇంకొక సెపల్ ఉంది అనుకోండి. ఈ సెపల్స్ ఒకదాని పక్కన ఒకటి ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి అనేది ఈస్టివేషన్. దీంట్లో మనకు ఉండేటటువంటి ఈస్టివేషన్ ఏంటి అంటే వాల్వేట్ ఈస్టివేషన్. అంటే
జస్ట్ సెపల్స్ పక్క పక్కనే ఉంటాయి. ఏ సెపల్ కూడా ఇంకొక సెపల్ ని ఈ విధంగా ఓవర్లాప్ చేయదు, కవర్ చేయదు. ఈ విధంగా జస్ట్ పక్క పక్కనే ఉంటే వాటిని వాల్వేట్ ఈస్టివేషన్ అంటారు. తెలుగులో కవాటయుత పుష్పరచన అంటారు. దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే మీరు ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తే సరిపోతుంది అని చెప్పాను. జనరల్ గా ఒక ఫ్లవర్ ఈ విధంగా ఇక్కడ మనకి డయాగ్రామ్ లో కనిపిస్తుంది, కానీ ఫ్లవర్ లో సెపల్స్ కనిపిస్తున్నాయి, పెటల్స్ కనిపిస్తున్నాయి, కానీ దాని అరేంజ్మెంట్ చూడలేము. అదే విధంగా లోపల ఉన్నటువంటి స్టామ్ అండ్ పిస్టిల్ కూడా కనిపించట్లేదు. ఫ్లవర్ లో ఉండేటటువంటి 4 ఫ్లోరల్ పార్ట్స్ అంటే సెపల్స్, పెటల్స్, స్టామెన్, పిస్టిల్, వాటిలో ఉండేటటువంటి నెంబరు, వాటిలో ఉండేటటువంటి అరేంజ్మెంట్ ఏ విధంగా క్లియర్ గా ఉంటుంది అని తెలియాలి అంటే మనకి ఈ ఫ్లవర్ డయాగ్రామ్ సరిపోదు. మరి దేన్ని చూడాలి అంటే ఈ విధంగా డ్రా చేసినటువంటి స్పెషల్ గా డ్రా చేసినటువంటి ఫ్లోరల్ డయాగ్రామ్ ని చూడాలి. ఇది అర్థం కావాలంటే ముందు మీకు ఫ్లోరల్ డయాగ్రామ్ ని ఎట్లా డ్రా చేస్తారో చెప్తాను. ఇందాక నేను మీకు చెప్పాను ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది అంటే యాక్సిస్ కి బ్రాక్ట్ కి మధ్యలో ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ ఈ యాక్సిస్ ప్రెసెన్స్ ని మనము ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ లో ఎలా చూపిస్తాము అంటే ఇక్కడ మీకు పైన ఒక సర్కిల్ డ్రా చేసి దాంట్లో ప్లస్ పెట్టారు. ఆ సింబల్ తో మనము ఫ్లోరల్ డయాగ్రామ్ లో యాక్సిస్ ని రిప్రజెంట్ చేసి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించవచ్చు, లేకపోతే ఒక సర్కిల్ ని డ్రా చేసి దాన్ని మొత్తం షేడ్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యాక్సిస్ ఉన్నటువంటి ఈ సైడ్ ని ఏమంటారు అంటే పోస్టీరియర్ సైడ్ అంటారు. అదే విధంగా దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ లో ఉండేటటువంటిది ఏంటి అంటే బ్రాక్ట్. ఇక్కడ యాక్సిస్ కి ఆపోజిట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ చిన్నది గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది కదా, దీన్నే మనము బ్రాక్ట్ గా చెప్తాం. సో బ్రాక్ట్ ని ఈ విధంగా డ్రా చేసి చూపిస్తాం. కాబట్టి బ్రాక్ట్ ఉన్నటువంటి సైడ్ ని మనం ఏమంటాము అంటే యాంటీరియర్ సైడ్ గా, పూర్వాంతంగా చెప్తాము. యాక్సిస్ ఉన్నటువంటి సైడ్ ని పోస్టీరియర్, పరాంతంగా చెప్తాం. ఇక ఈ రెండింటికి మధ్యలోనే కదా మనకు ఫ్లవర్ ఉంది. ఇప్పుడు ఫ్లవర్ లో ఉన్నటువంటి ఫ్లోరల్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి అని చెప్పాను. ఒకటి సెపల్, సెకండ్ వన్ పెటల్, థర్డ్ వన్ స్టామెన్, ఫోర్త్ వన్ పిస్టిల్. సో సెపల్ ని మనం అన్నింటికన్నా ఔటర్ సర్కిల్ లో తీసుకుంటాం. సెపల్ కింద ఉన్నటువంటి సర్కిల్ లో పెటల్స్ ని డ్రా చేయడం జరుగుతుంది. ఇక పెటల్స్ కింద థర్డ్ సర్కిల్ లో మనము స్టామెన్స్ ని డ్రా చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ కి మధ్యలో పిస్టిల్ గురించి డ్రా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఫ్యాబేసీ ఫ్లవర్ లో ఈ బ్రాక్ట్ తో పాటు ఇంకా 2 చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి ఈ సెపల్స్ పైన. వీటిని బ్రాక్టియోల్స్ అంటారు. ఇవి 2 ఉంటాయి. వాటిని కూడా అటు ఇటు చిన్నగా డ్రా చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెపల్స్ గురించి కదా మన టాపిక్. ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని సెపల్స్ ని కలిపి వాటిని ఏమంటారని చెప్పాను? క్యాలిక్స్ అంటారు అని చెప్పాను. ఈ క్యాలిక్స్ లో సెపల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ 5 ఏ విధంగా ఉన్నాయి? పక్క పక్కనే ఓవర్లాపింగ్ లేకుండా జస్ట్ ఈ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి. అదే విధంగా అవి ఫ్యూజ్డ్, అతుక్కొని ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ లో మీకు డ్రా చేసినటువంటిది ఇది ఒక సెపల్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. సో 5 సెపల్స్ పక్క పక్కనే ఉన్నాయి. అదే విధంగా అవి ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి అంటే ఈ 2 సెపల్స్ కి మధ్యన మనం ఈ విధంగా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 2 సెపల్స్ పక్క పక్కనే ఉండి ఫ్యూజ్ అయ్యాయి, అతుక్కున్నాయి అని అర్థం అనమాట. దీన్ని మనము గ్యామోసెపలస్ గా చెప్తాము. తెలుగులో రక్షక పత్రాలు సంయుక్తము అని చెప్తాం. మనకు సెపల్స్ 5 ఉంటే ఒక్క సెపల్ ఆడ్ సెపల్ అని చెప్పాము. అది ఎట్ సైడ్ ఉంది? యాంటీరియర్ సైడ్ ఉంది అని చెప్పాం కదా. కాబట్టి ఇక్కడ 1, 2, 3, ఇది 4, ఇక్కడ ఈ 5th వన్ ఉంది కదా, ఇది ఎటువైపు ఉంది అంటే యాంటీరియర్ సైడ్ ఉంది. ఈ సెపలే అన్నింటికన్నా పెద్దగా ఉంటుంది. యాక్చువల్ గా ఇక్కడ ఫోటోలో ఆడ్ సెపల్ ని ఇంకా కొంచెం పెద్దగా డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీని లెంత్ ని ఇంకా మనం కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఫ్యూజ్ అయినట్టుగా ఇక్కడ చూపించవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఆడ్ సెపల్ అనేటటువంటిది యాంటీరియర్ సైడ్ ఉంటుంది, అంటే బ్రాక్ట్ సైడ్ ఉంటుంది. జస్ట్ ఈ సెపల్స్ అన్ని పక్క పక్కనే ఉన్నాయి, ఫ్యూజ్ అయి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా గ్యామోసెపలస్ గా చెప్తాం. అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ఈస్టివేషన్ ఏంటి అంటే వాల్వేట్ ఈస్టివేషన్. సో మీకు ఇక్కడ క్యాలిక్స్ గురించి క్లియర్ గా అర్థమైంది. సెపల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయంటే ఫ్యూజ్ అయి ఉన్నాయి, పక్క పక్కనే ఉండి అతుక్కుని ఉన్నాయి కాబట్టి గ్యామోసెపలస్. ఏ సెపల్ కూడా ఇంకొక సెపల్ ని ఓవర్లాప్ చేయట్లేదు కాబట్టి జస్ట్ పక్క పక్కనే ఉండడం వల్ల, సైడ్ బై సైడ్ అరేంజ్ అయి ఉండడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఈస్టివేషన్ ని వాల్వేట్ ఈస్టివేషన్ అంటాము. అదే విధంగా 5 సెపల్స్ లో ఒక్క సెపల్ అన్నింటికన్నా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఆడ్ సెపల్ అన్నాము. ఇది ఎట్ సైడ్ ఉంది అంటే యాంటీరియర్ సైడ్ ఉంది, అంటే బ్రాక్ట్ ఉన్నటువంటి వైపు ఉంది. తెలుగులో రక్షక పత్రాలు 5 ఉన్నాయి. ఇవి అతుక్కొని ఉన్నాయి కాబట్టి సంయుక్తము అంటారు. అదే విధంగా ఈ రక్షక పత్రాలు అన్ని కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఏ రక్షక పత్రము ఇంకొక రక్షక పత్రాన్ని ఇలా కప్పి ఉంచటం లేదు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పుష్పరచనని కవాటయుత పుష్పరచన అంటారు. ఇందులో అన్నింటికన్నా పెద్దగా ఉన్నటువంటి ఒక రక్షక పత్రం ఎట్ సైడ్ ఉంటుంది అంటే పుచ్చం వైపు ఉంటుంది, అంటే పూర్వాంతం వైపు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక సెకండ్ వన్ కరోల్లా. దీన్నే తెలుగులో ఆకర్షక పత్రావళి అంటారు. ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని పెటల్స్ ని, అన్ని ఆకర్షక పత్రాలను కలిపి ఏమంటాము అంటే కరోల్లా అంటాం. ఈ ఫ్యాబేసీకి చెందినటువంటి ఫ్లవర్ లో పెటల్స్ అంటే ఆకర్షక పత్రాలు ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. ఇవి ఏ విధంగా ఉంటాయి అంటే పాలీపెటలస్,
అంటే అన్ని కూడా సెపరేట్ గా ఉంటాయి. సెపరేట్ గా ఉంటే అసంయుక్తము అని చెప్తాం. మనకు రక్షక పత్రాలన్నీ కూడా అతుక్కొని ఉన్నాయి కాబట్టి సంయుక్తము అని చెప్పాం. కానీ ఇక్కడ ఆకర్షక పత్రాలు 5 ఉంటాయి, అవి విడివిడిగా ఉంటాయి కాబట్టి అసంయుక్తంగా చెప్తాం. దీన్నే ఇంగ్లీష్ లో పాలీపెటలస్ కండిషన్ అంటారు. ఇప్పుడు మీరు ఈ ఫోటోలో ఒక ఫ్లవర్ ని క్లియర్ గా చూడొచ్చు. ఈ ఫ్లవర్ లో మీకు క్లియర్ గా ఓన్లీ పెటల్సే కనిపిస్తున్నాయి, ఆకర్షక పత్రాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది యాక్సిస్, అక్షంగా చెప్తాము. ఇక ఈ పెటల్స్ చూడండి, అన్నింటికన్నా ఒక పెటల్ పెద్దగా ఉంది. ఈ పెద్దగా ఉన్నటువంటి పెటల్ ఏమంటారు అంటే స్టాండర్డ్ పెటల్ అంటారు. దీన్నే తెలుగులో ధ్వజపత్రము అంటారు. ఈ స్టాండర్డ్ పెటల్ కి కింద వైపున మనకి 2 పెటల్స్ ఉంటాయి. ఈ 2 పెటల్స్ కూడా స్టాండర్డ్ పెటల్ కన్నా చిన్నగా ఉంటాయి. దీని సైజులో దాదాపు ఇవి సగం కంటే తక్కువగానే ఉంటాయి. ఈ 2 పెటల్స్ ఏమంటారంటే వింగ్స్ అంటారు. వీటిని తెలుగులో బాహువులు అంటారు. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇక ఈ వింగ్స్ పెటల్స్ కి ఇంకా కింది వైపున లాస్ట్ లో మనకి 2 పెటల్స్ కనపడతాయి. ఈ 2 పెటల్స్ ని మనం ఏమంటాము అంటే కీల్ పెటల్స్ అంటారు. వీటిని తెలుగులో ద్రోణి పత్రాలు అంటారు. ఈ కీల్ పెటల్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయని చెప్పాను. వింగ్ పెటల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇవి కూడా 2 ఉంటాయి. కానీ స్టాండర్డ్ పెటల్ మాత్రం ఒక్కటే ఉంటుంది. స్టాండర్డ్ పెటల్ అన్నింటికన్నా పెద్దగా ఉంటుంది. ఈ స్టాండర్డ్ పెటల్ ఎట్ సైడ్ ఉంటుంది అంటే పోస్టీరియర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు దీంట్లో క్లియర్ గా చూడొచ్చు, ఇది యాక్సిస్. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఏమో సెపల్స్, ఇక్కడ వైట్ కలర్ లో ఉండేటటువంటి అన్ని కూడా ఇవి పెటల్స్ గా చెప్తాము. ఈ యాక్సిస్ వైపు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటారని చెప్పాను మీకు, పోస్టీరియర్ సైడ్ అంటారని చెప్పాను. ఇక్కడ చూడండి, అన్నింటికన్నా ఇక్కడ పెద్దగా ఉన్నటువంటిది ఇది స్టాండర్డ్ పెటల్. ఈ స్టాండర్డ్ పెటల్ కి కింద ఇటు సైడ్ ఒక పెటల్ ఉంది, అదే విధంగా ఇటు సైడ్ ఇంకొక పెటల్ ఉంది. ఈ 2 పెటల్స్ ఏమంటారు అంటే వింగ్ పెటల్స్ అంటారు. ఈ వింగ్ పెటల్స్ కి లోపల వైపున ఉన్నటువంటిది ఇదేంటి అంటే కీల్ పెటల్స్. ఈ కీల్ పెటల్స్ కూడా ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఈ 2 ఉండి ఈ రెండు కూడా ఒక సైడ్ ఫ్యూజ్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కీల్ పెటల్, ఇది ఇంకొక కీల్ పెటల్. ఈ 2 కీల్ పెటల్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ 1 సైడ్ మాత్రమే ఫ్యూజ్ అయి ఉంటాయి. ఈ విధంగా ఫ్యూజ్ అయి ఉండడం వల్ల ఈ విధంగా ఇక్కడ ఇవి బోట్ షేప్ అనేటటువంటిది, ఒక పడవ ఆకారం అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు దీంట్లో పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి స్టాండర్డ్ పెటల్ ని చూడొచ్చు. అదే విధంగా అటు ఇటు ఉన్నటువంటి దాని కిందగా ఉన్నటువంటివి వింగ్ పెటల్స్ ని చూడొచ్చు. వింగ్ పెటల్స్ కింద ఉన్నటువంటిది ఈ కీల్ పెటల్స్, ఇవి ఇక్కడ బోట్ షేప్ లో ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఈ పెటల్స్ అన్నింటినీ కూడా సెపరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది పెద్దగా ఉన్నటువంటి స్టాండర్డ్ పెటల్ ధ్వజపత్రము. ఈ స్టాండర్డ్ పెటల్ కింద అటు ఇటు ఉన్నటువంటి ఈ రెండు కూడా మనము వింగ్ పెటల్స్, బాహులుగా చెప్తాము. ఇక వీటి కింద ఉన్నటువంటిది ఇది ఏంటి అంటే కీల్ పెటల్స్. ఈ కీల్ పెటల్స్ రెండు ఫ్యూజ్ అయి ఉంటాయి అని చెప్పాను కదా. మరి ఈ కీల్ పెటల్స్ ఏం చేస్తాయి అని అంటే స్టామెన్ ని, పిస్టిల్ ని కవర్ చేస్తాయి. అంటే ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ని కవర్ చేయడం జరుగుతుంది. కేసరాలు, అండకోశాన్ని రెండింటిని కూడా కీల్ పెటల్సే కప్పి ఉంచుతాయి. ఎందుకంటే కీల్ పెటల్స్ 2 ఉంటాయని చెప్పాను, ఇవి రెండు ఒక వైపున ఫ్యూజ్ అయి ఉంటాయని చెప్పాను, ఒక బోట్ షేప్ ఫామ్ అవుతుంది అని చెప్పాను. ఈ బోట్ షేప్ లోపల ఏముంటాయి అని అంటే స్టామెన్, పిస్టిల్ ఉంటాయి. కేసరాలు, అండకోశము రెండు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఈ కీల్ పెటల్ ని ఈ విధంగా నేను ఓపెన్ చేస్తున్నాను కిందికి. ఈ కీల్ పెటల్స్ లోపల నుండి మనకి స్టామెన్, పిస్టిల్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో స్టామెన్, పిస్టిల్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు కీల్ పెటల్స్ కూడా మనకు ఒక వైపున ఫ్యూజ్ అయి ఉన్నాయని చెప్పాను కదా. ఈ ఫ్యూజ్ అయినటువంటి వాటిని కూడా నేను రెండింటిని సెపరేట్ చేస్తున్నాను. ఇది ఒక కీల్ పెటల్, ఇది ఇంకొక కీల్ పెటల్. ఇక్కడ మీకు ఫ్యాబేసి ఫ్యామిలీలో కనిపించేటటువంటి ఒక పెద్ద స్టాండర్డ్ పెటల్ ధ్వజపత్రము, 2 వింగ్ పెటల్స్ బాహుపత్రాలు అంటారు. అదే విధంగా 2 కీల్ పెటల్స్. ఈ 2 కీల్ పెటల్స్ రెండు కూడా ఒక వైపున ఫ్యూజ్ అయి ఉండడం జరుగుతుంది. ఫ్యూజ్ అవ్వటం వల్ల అవి లోపల వైపున స్టామెన్స్ ని, పిస్టిల్ ని క్లోజ్ చేస్తాయి. ఇక్కడ మీరు పెటల్స్ లో ఈ ఫోటోలో కూడా క్లియర్ గా చూడొచ్చు. అన్నిటికన్నా పెద్దగా ఉన్నటువంటిది ఇది స్టాండర్డ్ పెటల్, అటు ఇటు ఉన్నటువంటివి రెండు కూడా కొంచెం చిన్న సైజు లో ఉన్నటువంటివి ఇవి వింగ్ పెటల్స్. ఇక ఇంకా అన్నింటికన్నా చిన్నగా ఉన్నటువంటివి 2 కీల్ పెటల్స్. ఈ కీల్ పెటల్స్ ఇక్కడ మనకి ఫ్యూజ్ అయి ఉండడం జరిగింది. ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ లో స్టాండర్డ్ పెటల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ దీనికి స్టాండర్డ్ పెటల్ ని పెద్దగా డ్రా చేయడం జరిగింది. ఈ స్టాండర్డ్ పెటల్ ఎట్ సైడ్ ఉంది అంటే పోస్టీరియర్ సైడ్ ఉంది. ఇందాక సెపల్స్ విషయంలో నేను మీకు ఏం చెప్పాను, అన్నింటికన్నా పెద్దగా ఉన్నటువంటి ఆడ్ సెపల్ అనేటటువంటిది యాంటీరియర్ సైడ్ ఉంటుంది అని చెప్పాను. అదే విధంగా అన్నింటికన్నా పెద్దగా ఉన్నటువంటి ఆడ్ పెటల్ అంటే స్టాండర్డ్ పెటల్ అనేటటువంటిది ఎట్ సైడ్ ఉంది అంటే పోస్టీరియర్ సైడ్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి పెటల్ అనేటటువంటిది స్టాండర్డ్ పెటల్. అదే విధంగా దాని కింద ఉన్నటువంటి ఈ రెండు అటొకటి ఇటొకటి ఉంది, ఈ రెండు కూడా వింగ్ పెటల్స్. అదే విధంగా ఇంకా వీటికంటే కిందగా ఉన్నటువంటివి ఈ రెండు చిన్న సైజు లో ఉన్నటువంటివి ఈ రెండు కూడా కీల్ పెటల్స్. ఇక్కడ కీల్ పెటల్స్ మాత్రమే ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఒక రెండింటిని జాయింట్ చేస్తూ ఒక హుక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నటువంటి ఈ పెటల్స్ ని మనం ఏమంటాము అంటే పాపిలియోనేషియస్ టైప్ ఆఫ్ పెటల్స్ గా చెప్తాము. ఈ విధంగా వేరువేరు సైజులో ఉండేటటువంటి ఆకర్షక పత్రాలు ఉండడం వల్ల ఫ్యాబేసీలో ఉన్నటువంటి ఆకర్షక పత్రాలను ఏమంటారు అంటే
పాపిలియోనేషియస్ రకము అంటారు. సో అన్నింటికన్నా చాలా లార్జ్ సైజ్ లో ఉండేటటువంటి పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి పెటల్ ఏమంటాం మనము స్టాండర్డ్ పెటల్. ఇది ఒక్కటే ఉంటుంది, ఓన్లీ వన్. తర్వాత స్టాండర్డ్ పెటల్ కింద ఉన్నటువంటి 2 లాటరల్ పెటల్స్ ఏమంటాము అంటే వింగ్ పెటల్స్ అన్నాము. అదే విధంగా వింగ్ పెటల్స్ కింద ఉన్నటువంటి యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి 2 ఫ్యూజ్డ్ పెటల్స్ ని, ఈ 2 పెటల్స్ అతుక్కొని ఉన్నాయని చెప్పాను కదా, వాటిని కీల్ పెటల్స్ అంటారు. తెలుగులో చెప్పాలంటే పరాంతంలో ఉన్నటువంటి పెద్ద ధ్వజపత్రము, పార్శ్వంగా అంటే ఈ ధ్వజపత్రానికి అటు ఇటు ఉన్నటువంటి 2 పత్రాలను బాహులు అంటారు. అదే విధంగా పూర్వాంతంలో ఉన్నటువంటి 2 అతుక్కొని ఉన్నటువంటి అంటే సంయుక్తమై ఉన్నటువంటి చిన్న ద్రోణి పత్రాలు ఉంటాయి. ఈ విధంగా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నటువంటి ఆకర్షక పత్రాలను ఏమంటాము అంటే మనం ఇక్కడ పాపిలియోనేషియస్ రకము అంటాం. ఇక దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ అరేంజ్మెంట్ ఏంటి అంటే ఈస్టివేషన్ ఏంటి అంటే వెక్సిల్లరీ. ఇక్కడ వెక్సిల్లరీని ఏ విధంగా నేను మీకు చూపిస్తున్నానో చూడండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ కంప్లీట్ గా మనం క్లోజ్ చేసామనుకోండి, ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత నేను ఓపెన్ చేసేటప్పుడు అన్నింటికన్నా బయట ఉన్నటువంటి స్టాండర్డ్ పెటల్ కదా, ఈ స్టాండర్డ్ పెటల్ వెయిట్ ని కవర్ చేస్తుంది. ఇలా క్లోజ్ చేసినప్పుడు వాటి కింద ఉండేటటువంటి వింగ్స్ ని కవర్ చేస్తుంది. అదే విధంగా వింగ్ పెటల్స్ దేన్ని కవర్ చేస్తున్నాయి అంటే మళ్ళీ అన్నింటికన్నా కింద ఉండేటటువంటి కీల్ పెటల్స్ ని కవర్ చేస్తున్నాయి. అంటే స్టాండర్డ్ పెటల్ వింగ్ పెటల్స్ ని కవర్ చేస్తుంది, వింగ్ పెటల్స్ ఏం చేస్తున్నాయి కీల్ పెటల్స్ ని కవర్ చేస్తున్నాయి. ఆ విధంగా కవర్ చేయడం అంటే ఓవర్ ల్యాపింగ్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది ఈ ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి పెటల్స్ లో అంటే దాని యొక్క స్పెషల్ అరేంజ్మెంట్ ని మనం వెక్సిల్లరీ అంటారు. ఇక్కడ మీరు ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది పెద్దగా ఉన్నటువంటి స్టాండర్డ్ పెటల్ అని చెప్పాను కదా. ఇప్పుడు స్టాండర్డ్ పెటల్ నేను పెద్దగా డ్రా చేసినప్పుడు ఒక పెటల్ కు ఉండేటటువంటిది చూడండి, ఇక్కడ ఇది ఒక స్టాండర్డ్ పెటల్ అంటే ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్. అంటే సెపల్ కి కానీ పెటల్ కి కానీ 2 ఎడ్జెస్ ఉంటాయి, ఒకవైపు ఇటు సైడ్ ఒకవైపు ఇంకొక వైపు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పెటల్ కి ఇది ఒక సైడ్ ఇది ఇంకొక సైడ్. ఇక ఇది దేన్ని కవర్ చేస్తుంది అంటే దీని కింద ఉండేటటువంటి వింగ్ పెటల్ ని కవర్ చేస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ ఇంకొక వింగ్ పెటల్ ని కవర్ చేస్తుంది. అంటే దీని యొక్క ఎడ్జెస్ అనేటటువంటివి బయటకు ఉన్నాయి, వింగ్ పెటల్ యొక్క ఎడ్జెస్ లోపలికి ఉన్నాయి. ఇక్కడ కూడా దీని యొక్క ఎడ్జెస్ బయటకు ఉన్నాయి, వింగ్ పెటల్ యొక్క ఎడ్జెస్ లోపలికి ఉన్నాయి. అంటే స్టాండర్డ్ పెటల్ కంప్లీట్ గా బయటకు ఉంది. ఇక వింగ్ పెటల్ ఏం చేస్తుంది మళ్ళీ తిరిగి దేన్ని కవర్ చేస్తుంది కీల్ పెటల్స్ ని కవర్ చేస్తుంది. అంటే కీల్ పెటల్స్ దీని యొక్క ఎడ్జెస్ లోపలికి ఉన్నాయి, ఇక్కడ కూడా కీల్ పెటల్ యొక్క ఎడ్జెస్ లోపలికి ఉన్నాయి. ఇక వింగ్ పెటల్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ ఒక ఎడ్జ్ లోపలికి ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ బయటకు ఉంది. ఇక్కడ కూడా వింగ్ పెటల్లో ఈ ఎడ్జ్ లోపలికి ఉంది, ఈ ఎడ్జ్ బయటకు ఉంది. అంటే స్టాండర్డ్ పెటల్ కు సంబంధించినటువంటి 2 ఎడ్జెస్ బయటకు ఉన్నాయి. అదే విధంగా వింగ్ పెటల్స్ కు సంబంధించినటువంటి ఒక ఎడ్జ్ లోపలికి ఒక ఎడ్జ్ బయటకు ఉంది. ఇక్కడ కూడా లోపలికి ఇక్కడ బయటకు ఉంది. కీల్ పెటల్స్ 2 ఫ్యూజ్ అయి ఉన్నాయి. అదే విధంగా ఈ రెండిటి పాటు యొక్క ఎడ్జెస్ లోపలికి ఉన్నాయి. ఇట్లాంటి స్పెషల్ అరేంజ్మెంట్ ని ఈస్టివేషన్ ఏమంటారు అంటే వెక్సిల్లరీ ఈస్టివేషన్ అంటారు. ఇక కీల్ పెటల్స్ 2 ఉన్నాయని చెప్పాను, ఇవి 2 కూడా ఫ్యూజ్ అయి ఉంటాయని చెప్పాను. అదే విధంగా ఈ కీల్ పెటల్స్ లోపల ఏమున్నాయి అంటే ఎసెన్షియల్ ఆర్గన్స్ ని ఇది ఎన్క్లోజ్ చేసింది, అంటే కంప్లీట్ గా కవర్ చేసింది. ఎసెన్షియల్ ఆర్గన్స్ ఏంటి అని అంటే ఒకటి స్టామెన్, రెండవది పిస్టిల్. ఈ విధంగా కీల్ పెటల్స్ లోపలే స్టామెన్స్ పిస్టిల్స్ అనేటటువంటివి క్లోజ్ అయి ఉండడం జరిగింది. ద్రోణి పత్రాలు ఏం చేస్తున్నాయి అంటే కేసరావళిని అండకోశాన్ని కప్పుతూ ఉంటాయి. ఇక్కడ కీల్ పెటల్స్ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లలో మనకి ఇటు సైడ్ ఇక్కడ ఈ మధ్యలో ఫ్యూజ్ అయి ఉన్నాయి కదా. ఈ విధంగా ఇందాక మీకు క్లియర్ గా చూపించాను. ఈ కీల్ పెటల్స్ ని మనం కిందికి ప్రెస్ చేస్తే దీని లోపల ఏమున్నాయి అంటే స్టామెన్ ఉన్నాయి, అదే విధంగా పిస్టిల్ అంటే కేసరాలు అండకోశము ఈ కీల్ పెటల్స్ లోపల ద్రోణి పత్రాల లోపల ఉండడం జరిగింది. అందుకే మీరు ఫ్లోరల్ డయాగ్రామ్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఈ కీల్ పెటల్స్ లోపలే మనకి స్టామెన్స్ ఉన్నాయి అని ఇక్కడ మీకు ఒక సర్కిల్ లాగా ఒక లైన్ లాగా డ్రా చేసి చూపించడం జరిగింది. ఇక్కడ స్టామెన్స్ ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 10 ఉంటాయి. ఆ 10 లో ఒక్కటి సెపరేట్ గా ఉంటుంది, 9 అతుక్కొని ఉంటాయి. అందుకే ఈ ఒక్క స్టామెన్ ని సెపరేట్ గా డ్రా చేయడం జరిగింది. ఇక మిగిలిన 9 ని ఏం చేశారు అంటే ఒక చైన్ లాగా డ్రా చేయడం జరిగింది. 9 క్లియర్ గా ఉంటాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఇక మధ్యలో ఉండేటటువంటిది పిస్టిల్. పిస్టిల్ లో మనకి ఓవరీ ఉంటుంది కదా. ఇక్కడ ఈ డయాగ్రామ్ పిస్టిల్ కి సంబంధించినటువంటిది. ఈ ఓవరీని ట్రాన్స్ఫర్ సెక్షన్ అడ్డంగా కట్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టిఎస్ ఆఫ్ ఓవరీ అంటే ఓవరీని అడ్డంగా కట్ చేస్తే అడ్డుకోతకు సంబంధించినటువంటి డయాగ్రామ్ ని ఇక్కడ మధ్యలో డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక ఫ్లోరల్ డయాగ్రామ్ లో మనం క్లియర్ గా పోస్టీరియర్ సైడ్, యాంటీరియర్ సైడ్, బ్రాక్టియోల్, తర్వాత నెంబర్ ఆఫ్ సెపల్స్, వాటి యొక్క ఈస్టివేషన్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ పెటల్స్, నెంబర్ ఆఫ్ స్టామెన్, అదే విధంగా ఓవరీ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్, అండాశయం యొక్క అడ్డుకోతను కూడా క్లియర్ గా మనం చూడొచ్చు. సో మీకు ఓవరాల్ గా ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ లో క్యాలిక్స్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా కరోలా ఏ విధంగా
ఉంటుంది. వాటిలలో ఉండేటటువంటి సెపల్స్ పెటల్స్ నెంబర్, అవి ఫ్యూజ్డ్ ఉంటాయా, దాంట్లో ఉన్నటువంటి ఈస్టివేషన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.